యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 7వ ఆదివారంలో ఉన్నాం. ఈనాడు దేవుడి సందేశం మనకు మన్నింపు అనేది 3 విధాలుగా ఉంటుంది. దేవుని వద్ద నుండి మనకు వచ్చే మన్నింపు, మనం ఇతరులకు ఇచ్చే మన్నింపు, ఇతరులు మనకిచ్చే మన్నింపు. ఎన్నోసార్లు మన జీవితంలో మనం ఇతరులు మన్నించలేటువంటి మనసుతో దేవుడి వద్ద మన్నింపు కోరుకొని ఉన్నాము. ఆ యొక్క తప్పుదాలుగాను ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని మన్నింపు అడుగుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతులు, వాపు చేతులు, విజల చేతులు, అశ్రద్ధ చేతులు పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థనలని ప్రతిపాదించున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మృత్యువు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి.
సమర్పించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము మీకు మొరబెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములోనూ ఆధ్యాత్మిక విషయములపైనే మననము చేయుచు, మా మాటలలోనూ చేతల యందును మీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చునట్లు కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేడు ప్రభు నిన్ను నా చేతికి అప్పగించను. అయినను ప్రభు అభిషిక్తునిపై నేను చేయి చేసుకోలేను. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 9వ వచనము నుండి 12వ వచనం వరకు, మరియు 13, 22, 23వ వచనం వరకు. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 9వ వచనము నుండి 12వ వచనం వరకు, మరియు 13, 22, 23వ వచనముల వరకు. సౌలు ఇశ్రాయేలు నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీవు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకున్నటకై బయలుదేరిను. దావీదు అభిషేకము రేచీకటిలో శిబిరమునద్దకు వచ్చింది. సౌలు పాళెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అభిషేయి దావీదుతో, నేడు ప్రభు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈటతో ఒక్క పోటున నేలకు గుర్చెదను, ఇక రెండవ పోటు అక్కర్లేదు అనెను. కానీ దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభు అభిషిక్తుని మీద చేయి చేసుకునినచో పాపము చుట్టుకున్నదా, యావే తోడు. అంతటా దావీదు సౌలు తలదాపుననున్న ఈటెను జలపాత్రను గైకొనగా ఇరువురు గ్రామం నుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడనూ చూడలేదు, ఎవడనూ గుర్తుపట్టలేదు, ఎవడనూ మేల్కొనలేదు. గ్రామమంతయు మైమర్చి నిద్రించెను. యావే వారికి అందరకు గాఢ నిద్ర పట్టునట్లు చేసెను. అంతటా దావీదు గుడారము దాటి ఆవలి వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకి ఎక్కి నిలిచెను. దావీదు అతనితో, ప్రభు ఈట ఇదిగో, నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించను. అయినను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసుకొనలేదు. ఇది ప్రభు హక్కు. పాడును యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తోడుమునార చేతులలో నిన్ను చెక్కియున్నాను, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుమునార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్టిల్లనీయను నేను. నిన్ను
యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగిపోవు, దద్దరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు. ఏలయనా మొదటి మానవుడు ఆదాము సజీవునిగా సృష్టింపబడెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ మొదట వచ్చినది, ఆధ్యాత్మికమైనది కాదు, మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువి యందలి మట్టితో చేయబడెను, రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందురు, దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం, నేనును నా కుటుంబమును దేవునికి సొంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం, స్తుతి మహిమా ఘనతారాధన నా దేవునికి చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. లూకాసు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము 27 నుండి 38వ వచనం వరకు. ఆ కాలమున యేసు తన శిష్యులతో ఇట్లనెను, కానీ మీతో నేను చెప్పునదేమన, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు,
మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండో చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వాణ్ణి తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలని మీరు కోరెదరో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించనచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతం అట్లు చేయటలేదా? ఉపకారికి మాత్రమే ప్రతి ఉపకారం చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతం అట్లు చేయటలేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరుగ పొందవలని ఆశింపకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతులకు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గల వారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోని మీకును కొలబడును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి సువిశేషం యొక్క ప్రధాన అంశము క్షమాపణ. మొదటి పట్టణము, మూడో పట్టణము, ఈ రెండు కూడా ఈ యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నవి. మన్నింపు లేక క్షమాపణ అంటే ఏమిటి? అదేమిటంటే మన మనస్సు నొప్పించిన వారిని హృదయపూర్వకముగా తిరుగ వారికి ప్రతీకారము చేయాలన్న భావం వదిలేసి వారిని ప్రేమించగలగటమే. అనగా జీవితంలో ఎన్నో పర్యాయములు, ఎన్నో విధాలైనటువంటి పరిస్థితుల్లో తెలిసి తెలియక, ఇష్టం ఉండి లేక పొరపాట్లు జరిగినప్పుడు వాటికి క్షమాపణ ఇచ్చేది ఈ విధంగానే. రోమాపురి చక్రవర్తి అయినటువంటి నేరో అన్నటువంటి వ్యక్తి కుర్రవాడుగా ఉన్నప్పుడు ఆయనకి లూచియూస్ అన్నేయుస్ సెనేకా అని ఒక మాస్టారు ఉండేవారు. ఆయన గొప్ప తత్వ జ్ఞాని. చిన్న వయసు నుంచి ఈ నీరో చక్రవర్తికి అన్ని పాఠాలు నేర్పినవాడు. కానీ చివరికి నీరో చక్రవర్తి పెద్దవాడు అయిన తర్వాత ఆ యొక్క మాస్టారుకే మరణశిక్ష ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక దుర్మార్గుడు. ఆయన కాలంలోనే క్రైస్తవులు నానా విధమైన బాధలకు, హింసలకు గురి అయ్యారు. రోమాపురికి నిప్పు పెట్టేసి వాళ్ళందరూ ఏడుస్తూ ఉండగా ఈయన తన రాజభవనంలో పిడేలు వాయించేవాడు. ఆ వ్యక్తిని గురించి ఈ లూచియూస్ అన్నేయుస్ సెనేకా ఒక మాట అతని గురించి చెబుతాడు. అదేమిటంటే, ఎరారే హ్యుమానుమ్ ఎస్ట్, దిమిత్తరే డివినుమ్ ఎస్ట్, పెర్సివియారే ఔతం డయాబాలికమ్ ఎస్ట్. అంటే తప్పు చేయటం మానవ స్వభావం. ఎరారే హ్యుమానుమ్ ఎస్ట్, మన్నించటం దైవ స్వభావం. దిమిత్తరే డివినుమ్ ఎస్ట్, తప్పులోనే జీవించటం పిశాచి స్వభావం.
పెర్సివియారే ఔతం దయాబాలికం est. మానవులు తమ బలహీనతలో పాపంలో తప్పులు చేసే పరిస్థితి ఉంది. వాటిని మన్నించగలిగేదే దైవ స్వభావం. అందుకే దేవుడు మన పాపాలు మన్నించినప్పుడు అతని దేవుడు అని అంటున్నాం. ఆయన కూడా సామాన్య మానవుడైతే మనలాగే వారు మనల్ని తిరిగి శిక్షించగలరు. కానీ మన్నింపించేది దైవ స్వభావం. ఏ ఒక మనిషి అయితే తోటి మానవుని హృదయపూర్వకంగా మన్నిస్తారో వాళ్ళు దైవ స్వభావంలో పాలు పంచుకుంటున్నారు. కానీ అదే తప్పులోనే జీవిస్తూ ఉంటే ఇక అది పిశాచి స్వభావం అని ఈ అన్నయ్య సెనక అంటాడు. మన్నింపు అనేది 3 రకాలు, 3 కోణాలు. మొదటి కోణంలో దేవుడు మనకిచ్చే మన్నింపు, రెండోది మనము ఇతరులకిచ్చే మన్నింపు, మూడోది ఇతరులు మనకిచ్చే మన్నింపు. అనగా ఈ 3 కూడా ఒక రకంలో చెప్పాలంటే ఒకటికి ఒకటి సంబంధపడి ఉన్నాయి. మనము ఇతరులని హృదయపూర్వకంగా మన్నించని ఎడల దేవుడు మన తప్పులను మన్నించడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక కండిషన్. ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో ఇది ఖచ్చితంగా నెరవేరిస్తేనే మీకు మన్నింపు ఉంది అని తెలియజేస్తారు. మరి క్షమాపణ అడిగే విధానం ఎట్లు అన్నప్పుడు దాన్ని తత్వ జ్ఞానం ఈ విధంగా అంటాడు. మనోతత్వ శాస్త్రములో ఈ విధముగా 7 భాగాలుగా ఆ యొక్క మన్నింపును వారు వివరిస్తారు. అంటే మన్నింపు ఇచ్చేవారు కాదు, మన్నింపు అడిగేవారు. మొదటిగా వారి యొక్క తప్పిదానికి వారు మనస్సు నొచ్చుకొని బాధపడాలి. రెండోది ఆ తప్పిదం ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది అని వివరించి చెప్పాలి. అందులో సాకుపోకులు చెప్పకూడదు, ఇతరుల మీద సాకు వేయకూడదు, తన తప్పును ఒప్పుకోవాలి. మూడోది ఆ యొక్క తప్పు కొరకు సానుభూతి చూపించాలి అవతల వ్యక్తికి. నాలుగోది ఆ వ్యక్తి తాను చేసినటువంటి నష్టానికి పరిహారం చెల్లించే రీతిలో తన క్షమాపణ చెప్పాలి. ఐదోది ఇక మారు మనసు చూపించే రీతిలో జీవించాలి. ఆరోది ఇక క్షమాపణ అడగాలి. ఇక ఏడోది ఆ యొక్క క్షమాపణను ఏదో ఒక బహుమానం ద్వారా దాన్ని సంతోషంగా ముగించాలి అంటారు. మనోతత్వ శాస్త్రులు, సైకాలజిస్ట్ అంటారు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో క్షమాపణ పొంది సమాధాన పడాలంటే ఈ 7 మెట్లు వారుగా పాటిస్తే అది పరిపూర్ణమైనటువంటి ఒక క్షమాపణగా ఉంటుంది. అవతల వ్యక్తి కూడా సంతోషముగా మన్నించగలరు అని అంటారు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ క్షమాపణ ఇచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఉదాహరణని చూసుకుందాం. మొదటిగా ఈసాకు కుమారులైనటువంటి ఏసావు, యాకోబు. ఏసావు పెద్దవాడు, శ్రేష్ఠ పుత్రునికే అన్ని హక్కులు కూడా ఉన్నాయి. అటువంటి హక్కులు ఈయన యాకోబు మోసముతో తన తండ్రి వద్ద నుండి ఆ ఆశీర్వాదంతో సహా స్వీకరించాడు. ఎప్పుడైతే నా తమ్ముడు తన్ను మోసం చేశాడని ఏసావుకు తెలిసిందో ఆయన మీద పగబెట్టాడు. కానీ యాకోబు తన మామ అయినటువంటి లాబాను వద్దకు పారిపోయాడు. అందుకు వాళ్ళమ్మ తోడ్పడింది. ఇలాగే వెళ్ళిపోయి 14 సంవత్సరాలు అక్కడ లాబాను వద్ద నుండి ఇక తన 2 భార్యలతో 12 మంది బిడ్డలతో ఆయన తిరిగి వస్తున్నాడు. అలా వచ్చేటప్పుడు ఏసావు 300 మంది వ్యక్తులు తనతో తీసుకొని వెళ్ళి అతని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు యాకోబు మనసులో ఒక భయం, తాను ఆనాడు చేసినటువంటి మోసానికి బహుశా తన అన్న అయినటువంటి ఏసావు ప్రతీకారం తీసుకుంటాడేమో అని భయముతో అతనికి కావలసిన బహుమానాలన్నీ తీసుకొని తాను ముందు వెళుతూ ఉంటున్నాడు. ఏసావును చూసిన వెంటనే ఆయన ముందు ఆయన సాగిలపడి తన నమస్కారం తెలియజేస్తాడు.
ఎప్పుడైతే తమ్ముడు తన ముందు సాగిలపడటం, అలాగే ఇతని భార్యలు పిల్లలందరూ కూడా ఆయన ముందు నమస్కరించడం చూస్తే వెంటనే ఏసావు మనసు కరిగి తన తమ్ముణ్ణి కౌగిలించుకొని ఇద్దరు కూడా ఏడుస్తారు. ఆనాడు ఏసావు ప్రతీకారం తీసుకోవాలనుకుంటే తానుతో వచ్చినటువంటి ఆ 300 మందిని పెట్టుకొని అందరిని హతమార్చి ఉండొచ్చు. కానీ అలా చేయక తన తమ్ముణ్ణి, తన్ను మోసం చేసినటువంటి తన తమ్ముణ్ణి, తన తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాన్ని మోసంతో పొందినటువంటి తన తమ్ముణ్ణి ఏసావు హృదయపూర్వకముగా మన్నించాడు. ఆ యొక్క స్థలములో ఆయన కూడా జీవించడానికి అతడు ఒప్పుకున్నాడు. ఇక రెండో ఉదాహరణ ఏంది? ఈ యాకోబు కుమారులు 12 మందిలో రాకేలు పుత్రులు ఇద్దరు, యోసేపు, బెంజమిన్. ఈ యోసేపు మిక్కిలిగా ప్రేమింపబడ్డాడు యాకోబు చేత. అతను పుట్టినరోజుకి నిలువుటంగి కుట్టించాడు. అది చూసినటువంటి అన్నలందరూ కూడా ఆయన మీద కినుకుబూని అసూయతో చివరికి అతన్ని చంపడానికి ప్రయత్నం చేసి, అలా కాదులే అని నీళ్లు లేని బావిలో ఉంచి, మరి అలా కాదులే అని ఇస్మాయిల్ వర్తకులకు 20 వెండి నాణ్యాలకు అమ్మేయటం జరుగుద్ది. ఇలా వారు తమ తమ్ముణ్ణే వాళ్ళు ఒక బానిసగా ఐగుప్తులకు అమ్మేశారు. మరి ఐగుప్తుకి వెళ్ళినటువంటి యోసేపు అక్కడ తాను పుత్తిపారు వద్ద జీవిస్తూ ఉండగా ఆడ కూడా ఆ పుత్తిపారు ఇంట్లో పుత్తిపారు భార్య వల్ల ఆయనకు జరిగిన మోసం వల్ల 12 ఏండ్లు ఆయన చెరసాల్లో ఉండి చివరికి దేవుని అనుగ్రహం అతనికి ఉండింది కాబట్టి ఆ యొక్క ఐగుప్తుకే ఆయన గవర్నర్ అయ్యాడు. చివరికి అన్నలు తమ్ముడు కలుసుకోవటం ఈ జరిగిన తర్వాత, యాకోబు మరణించిన తర్వాత ఈ అన్నలందరికీ భయమైంది. వాళ్ళు ఇక మన నాన్న ఉన్నంత వరకు యోసేపు మన మీద బాగానే ఉన్నాడు మనతో, మరి ఆయన మరణించాడు కదా, మనం చేసిన తప్పిదానికి మనకు ఎటువంటి శిక్ష ఇస్తాడో ఏమో, మరి ఆయన గవర్నర్ కదా, అధికారం అతని చేతుల్లో ఉంది కదా, మనకేమవుతుందో ఏమో అని భయపడి వారు ఆయన వద్దకు మనుషులు పంపించి తమ తప్పును మన్నించమని కోరుకోవటం. ఆ విధముగా యోసేపు, నేనేమైనా దేవుడినా మిమ్మల్ని శిక్షించడానికి, మన్నించడానికి? బహుశా ఇదంతా దేవుని ఏర్పాటే, ముందుగానే ఆయన నన్ను పంపి మీ అందరిని చూసుకోవడానికి ఇలా చేశాడేమో అని చెప్పటం, తద్వారా వారితో ఐక్యపడటం, సమాధానపడటం, తమ అన్నలందరినీ మన్నించటం జరుగుతుంది. ఇక మూడో ఉదాహరణ, ఇందాక మనం మొదటి పట్టణంలో చదివినటువంటి దావీదు, సౌలు. సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకు దేవునిచే ఎన్నుకోబడిన మొట్టమొదటి రాజు. కానీ మంచి హృదయం కలిగిన వ్యక్తి కాదు. దావీదు ఎప్పుడైతే గొలియాతును చంపాడో ప్రజలందరి ముందు మన్నన పొందటం, వాళ్ళందరూ కూడా సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని ఒక పాట పాడినప్పుడు అక్కడ పుట్టింది పుండు. ఆనాటి నుండి దావీదు మీద అసూయతో రగిలిపోతూ చివరికి 1-2 సార్లు చంపడానికి, ఈటతో చంపడానికి ప్రయత్నం చేసి చివరికి దావీదు అతని వద్ద నుండి వెళ్ళిపోవటం, కొండల్లో గుహల్లో జీవిస్తూ ఉండటం. ఇలా ఉండేటప్పుడు అతన్ని చంపడానికి 3,000 మందిని సైనికులు పిలుచుకొని వెళ్ళటం. అచ్చట ఒకరోజు రాత్రి నిద్రిస్తూ ఉండగా వారు ఎవ్వరికి తెలియకుండా దావీదు వారి యొక్క సైన్యం నిద్రపోతుండే స్థలానికి రావటం, ఆ సౌలు రాజు యొక్క ఈటిని తీసుకోవటం, తాగడానికి పెట్టుకున్నటువంటి ఆ ముంతలో నీళ్లు తీసుకొని వెళ్ళటం, కొండ మీద ఎక్కి అక్కడి నుంచి సౌలుతో మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆయన అంటాడు, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి ఇచ్చాడు, నేను చంపాలనుకుంటే నిన్ను చంపేసి ఉండొచ్చు, కానీ నేను అభిషక్తుడి మీద చెయ్యి చాచను, నేను మన్నిస్తున్నాను అన్నట్టుగా దావీదు చెప్పటం. సౌలు ఆ యొక్క మాటలు విని తన తప్పిదాన్ని తెలుసుకోవటం,
తన బలహీనతను ఒప్పుకొని చివరికి ఆయన ఇంటికి తిరిగిపోవటం జరుగుతుంది. ఇలా దావీదు సౌలును మన్నించాడు. ఇక 4వది, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు తన విరోధులను మన్నించటం. నువ్వు దేవుని కుమారుడైతే శిలువ నుండి కిందకి దిగిరా, మేము నమ్ముతాం, విశ్వసిస్తాం అని వారు చెప్పినను ప్రభు వారిని, తండ్రి వీరు చేయుచున్నదేమిటో వీరు ఎరుగరు, వీరిని మన్నించండి అని తండ్రి దేవుని చూసి ప్రార్థించటం మన్నింపుకు ఇంకొక ఉదాహరణ. ఇక 5వది, ప్రభు మనకు చెప్పినటువంటి ఆ దుడుకు చిన్నవాడు ఉపమానములో ఆ 2వ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధముగా ఒక్క మాట కూడా తన కుమారుని అడగకుండా వాడు చెప్పిందంతా విన్న వెంటనే ఇదిగో ఇతనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, కాళ్ళకు చెప్పులు తొడుగుడు, చేతికి ఉంగరం తొడుగుడు అని చెప్పటం. ఈ విధంగా తప్పిపోయిన కుమారుడు తన చెంతకు చేరినప్పుడు చనిపోయిన వాడు మళ్ళా నా దగ్గరికి తిరిగి వచ్చాడు అని మన్నించి అతన్ని అంగీకరించటం మనం చూస్తున్నాం. ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్న విషయం అది. ఇక 6వది, అపోస్తుల చర్యల్లో స్టెఫాను అనేటువంటి డీకను ఆ రోజుల్లో ఆయన పవిత్రాత్మచే నింపబడిన వాడై ఆయన తన విరోధులతో ఆయన వివాదంలో దిగి అచ్చట సౌలు యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ స్టెఫాను రాళ్లతో కొట్టినప్పుడు ఆయన మరణిస్తూ తండ్రి వీరిని మన్నించండి అని వేడుకోవటం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఈ కొన్ని మన జీవితానికి ఒక సుమాతృకగా ఉండాలని ఈరోజు కోరుకున్నాం. పూజలో ప్రారంభములో మనము మన తప్పిదాలు ఒప్పుకున్న తర్వాత మనం చెప్పే ఆ జపంలో ఒక మాట ఏముంటుంది? దేవునితో మరి మాతతో పునీతులతో నా సహోదరులారా అని అంటాం. అంటే ప్రారంభములోనే మన సహోదరుల మన్నింపడికి మనం ఆ పూజను ప్రారంభించుకుంటాం. అలాగే సత్ప్రసాదం తీసుకోవడానికి ముందుగా మళ్ళా ఒకరితో ఒకరు సమాధాన సాంగ్యం చేసి సమాధానపడి సర్పసాదం స్వీకరిస్తాం. అనగా మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఇతరులు మన్నిస్తే తప్ప మనకు మన్నింపు లేదు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానం మనకు బాగా గుర్తు. మన్నించినటువంటి ఆ సేవకుడు రాజుకు ఎన్నో డబ్బులు రుణపడినటువంటి వాడిని రాజు మన్నించాడు. కానీ వాడు తనకు కొన్ని రూకలు రుణపడినటువంటి సహోదరుని మన్నించక వాడిని జైలు పాలు చేశాడు. అది విన్నటువంటి రాజు, నేను నిన్ను మన్నించినట్లే నీవును నీ యొక్క సహోదరిని మన్నించి ఉండాల్సింది కదా, అందువల్ల ఇదిగో ఇది చెల్లించేంతవరకు నువ్వు కూడా జైల్లో ఉండు. ఈ ఒక్క కండిషన్ అనేది దీంట్లో ఎటువంటి ఒక కన్సెషన్ లేదు. నువ్వు ఇతరులు మన్నిస్తేనే నీకు మన్నింపు. ఎప్పుడైతే ఇతరులు నువ్వు మన్నించవో నీకు మన్నింపు లేదు. ఎన్నిసార్లు మన్నించాలా? 70 సార్లు అని యేసు పేతురుతో పలికారు. ఇరాన్లో ఒక వ్యక్తి, ఆయన పేరు అబ్దుల్లా, ఆయన 17 వయసు కుర్రవాడు రోడ్లో ఏదో ఒక చిన్న కొట్లాటలో బిలాల్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని చంపేశాడు. చంపిన తర్వాత ఇక అతన్ని పోలీసులు పట్టకపోయారు, జైల్లో పెట్టారు. దాదాపు 12 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత చివరికి ఉరి శిక్ష వేయబడింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఏ కుటుంబం అయితే తమ బిడ్డను కోల్పోయారో వారు ఏ వ్యక్తి అయితే చంపాడో అతనికి ఉరి శిక్ష వేసేటప్పుడు అక్కడే ముందుండి చూడొచ్చు. అతన్ని మేడ మీదకి తీసుకువెళ్ళి మెడకి ఉరి బిగించి ఇక అతన్ని అక్కడ ఏలాడదీసేటప్పుడు అక్కడనే ఉండి వాడు చూడొచ్చు. తద్వారా వారి కడుపు మంట చల్లారచ్చు అన్న భావం. కానీ అదే సందర్భంలో ఇంకొక అవకాశం కూడా ఇచ్చి ఉన్నారు. ఆ వ్యక్తులు ఆ సందర్భంలో
వారిని కన్నా హృదయపూర్వకంగా మన్నిస్తే ఇక ఆ శిక్ష కూడా రద్దు చేస్తారు అని 2 అవకాశాలు ఇచ్చి ఉన్నారు. మరి ఇది 2014 సంవత్సరం మే నెలలో జరిగింది. షమీరా అన్నటువంటి ఈమె తన కుమారుడు చంపేసినటువంటి అబ్దుల్లా ఎప్పుడు చంపబడతాడు అని కాసుకొని 12 సంవత్సరాలు ప్రతీకారం కొరకు కాసుకొని ఉండింది. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఉరి వేస్తున్నారని తెలిసింది. ఇక తన భర్త తాను ఇద్దరు కూడా ఆడికి వెళ్ళి కూర్చున్నారు. మరి ఉరి వేసే స్థలానికి అబ్బాయిని తీసుకొచ్చారు, మేడ మీదకి ఎక్కించారు, మెడకు తాడు తగిలిచ్చారు, ముఖానికి నల్లగుడ్డ కప్పారు. ఇక ఆయన చెప్పే టైంలో ఎప్పుడైతే ఆ అధికారి చెయ్యి ఊపుతాడో వెంటనే వాళ్ళు లివర్ లాగారంటే వీడు నిలుచుకున్నటువంటి ఆ ప్రదేశం కిందకి వెళ్ళిపోతుంది. వీడు ఏలాడుతాడు, ఇక చనిపోతాడు. ఆ పరిస్థితి. ఇక వాడిని ఎక్కించి అంత అయిపోయింది. ఒక్క క్షణంలో ఇక లాగబోతున్నారన్నగా వెంటనే ఈ షమీరా మరి అతని భర్త ముందుకు వెళ్ళి, అయ్యా ఆపండి, మేము వీడిని చంపడం ద్వారా చనిపోయినటువంటి మా అబ్బాయి తిరిగి రాబోయేది లేదు, కాబట్టి మేము అతన్ని మన్నిస్తున్నాం అని చెప్పటం. ఇక వారు ఆ ఉరి శిక్షను ఆపటం, దాంతోపాటు అతనికి వేసినటువంటి జైలు శిక్ష అప్పటికే 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు పెట్టి అతన్ని వదిలేయటం జరిగింది. ఒక అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత అక్కడే పని దొరికింది, చేతి నిండా జీతం. కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కారు తీసుకొని నేరుగా తన ఊర్లో తన ఇంటికి వెళ్లకుండా తనకు చదువు చెప్పించినటువంటి మాస్టర్ ఇంటికి పొమ్మని చెప్పాడు. ఆ మాస్టర్ ఇంటికి వెళ్ళారు. ఆయన అప్పటికే రిటైర్డ్ అయిపోయి ముసలాయన కూర్చొని ఉన్నాడు, కుర్చీలో పేపర్ చదువుతున్నాడు. ఉన్నట్టుండి ఒక కారు వచ్చింది. లోపలికి ఒక అబ్బాయి వచ్చాడు, యువకుడు. వచ్చి సూటు బూటు కోటు తగిలించుకొని ముందుకు వచ్చి ఈ మాస్టారు కాళ్ళు అద్ది ముద్దు పెట్టుకున్నాడు. సార్, నేను ఎవరని మీకు తెలుసా? నాయనా, నాకు తెలియట్లేదే. ఎవరినైనా? సార్, నేను మీ దగ్గర చదువుకున్నానండి, మన ఊర్లో స్కూల్లోనే చదువుకున్నాను, మీరు నాకు చదువు చెప్పారు అన్నారు. అట్టనా, ఏం పేరు? తన పేరు చెప్పాడు. మాస్టారికి చక్కగా గుర్తు రాలా, పెద్దవాడయ్యాడు కాబట్టి మొఖపోలికి కూడా అర్థం కాలా. అట్టనా, నాకు ఆ పేరు గుర్తుంది నాయన అన్నాడు. మరి ఏమి ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చావు? సార్, నా జీవితంలో నేను ఎప్పుడు మరవనటువంటి ఒక విషయం ఉంది, అది మీ వద్ద జరిగిన విషయం. ఏంటి నాయన? ఆ రోజు సార్, మన క్లాస్లో ఉండగా ఒక అబ్బాయి కొత్త వాచ్ కట్టుకొచ్చాడు. నేను నిదానంగా చూసి ఆడు ఆ వాచ్ తీసి బ్యాగులో పెట్టి తీసి నేను జోబులో వేసుకున్నా. ఇక కొద్దిసేపటికి ఆ అబ్బాయి, సార్ నా వాచ్ పోయింది అన్నాడు. ఇక మీరు అందరిని అడిగారు, ఎవరు తీసుకున్నారు? ఎవరు పలకలేదు. నా జోబులో వాచ్ ఉంది, నేను మాట్లాడలేదు. అప్పుడు అందరు నిలబడ్డారు, నిలవమని అన్నారు. చేతులు కట్టుకొని నిలవండి అన్నారు. మీరు అందరూ చేతులు కట్టుకొని నిలబడ్డాం. కళ్ళు మూసుకోండి అన్నారు. ఎవరు కళ్ళు తెరవకూడదు అన్నారు. ఎవరు కళ్ళు తెరవలేదు. అప్పుడు మీరు ఒక్కొక్క అబ్బాయి దగ్గరికి వచ్చి వాళ్ళు జేబులో చేయబెట్టి వాచ్ ఉందా అని చూస్తూ వస్తే నా జేబులో వాచ్ దొరికింది. ఇక ఆ వాచ్ తీసుకెళ్ళి మీరు టేబుల్ మీద పెట్టేసి ఇక అందరు కళ్ళు తెరవండి అన్నారు. తెరిచాము. ఆ అబ్బాయిని పిలిచి, అయ్యా ఇదిగో నీ వాచ్, నువ్వు తీసుకో అన్నాడు. ఇక ఆ అబ్బాయికి వాచ్ దొరికింది. ఎవరి వద్ద ఈ వాచ్ దొరికింది అని మాకంత ఆశ్చర్యం. కానీ మీరు చెప్పలేదు అది నా వద్ద దొరికింది అని. నన్ను అందరి ముందు అవమాన పాలు చేయలేదు. నన్ను దొంగగా మీరు నిరూపించలేదు, పట్టించలేదు. ఆ రోజు నా జీవితంలో నేను కంకణం కట్టుకున్నాను. నా జీవితంలో ఏ రోజు కూడా నేను దొంగతనం చేయనని, అందులో ముఖ్యంగా మీరు నాకు ఆ రోజు చూపిన క్షమాపణ నా హృదయంలో ఎల్లప్పుడూ నిలిచిపోయింది. ఆ రోజు నుంచి మిమ్మల్ని నేను దేవుడిగా చూస్తూ ఉన్నాను. అందువల్లనే ఈరోజు నేను
మొట్టమొదట అమెరికా నుంచి తిరిగి వస్తాను, మిమ్మల్ని చూడాలని మీ ఇంటికి వచ్చాను, నన్ను మన్నించి ఇదిగో సార్ నా యొక్క బహుమానాలు స్వీకరించండి అని ఇచ్చాడు. అది ఎందుకు సార్ నా పేరు మీరు చెప్పలేదు అని అడిగితే సార్ అన్నారు, మీరు ఎలా కళ్ళు మూసుకున్నారో అలాగే నేను కూడా కళ్ళు మూసుకొనే వెతికాను. దొరికిన తర్వాత ఎవరి వద్ద దొరికింది అని తెలిస్తే నేను అతను చూసినప్పుడంతా నా మనసులో వాడు దొంగ అన్న భావం కలిగిద్ది కదా, అది కలగకూడదని నేను కూడా కళ్ళు మూసుకొని వెతికాను, నాకు ఈరోజు వరకు తెలియదు అది నువ్వని అన్నారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన్నింపు అనేది ఒక వ్యక్తిని అవమానపరిచి బాధ పెట్టి ఇచ్చేది కాదు. వారు చేసిన తప్పిదాన్ని ఏ పరిస్థితుల్లో జరిగిందో ఏమో పోనీలే పాపం అని మన్నించటమే. ఈ మన్నింపు అనేది ఒక గొప్పతనము, ఒక ఘనత. ఎప్పుడైతే దాన్ని ఒక కృపతోనూ సానుభూతితోనూ దాన్ని మనం ఇతరులకు ఇస్తామో అప్పుడు క్రైస్తవ మతానికే కిరీటం లాంటిది మన్నింపు. క్రైస్తవ మతానికే కిరీటం లాంటిది మన్నింపు. అందుకే ఒక రాజకీయ నాయకుడు గొప్ప వ్యక్తి అన్నాడు, యేసు ప్రభు జీవితంలో ఆ స్లీవ మీద ఆయన వేలాడుతూ తన విరోధుల కొరకు ఆయన చూపించిన మన్నింపే అతని దైవత్వానికి ఒక గొప్ప సాక్ష్యం అన్నాడు. ఎందువల్ల మనం మన్నించాలి, ఎందువల్ల మనం మన్నించాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 చదివితే, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషమును క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పును క్షమింపడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక కండిషన్ క్రైస్తవ మతంలో. అలాగే కొలోస్సీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలను, మిమ్మలను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరిని ఒకరు క్షమింపవలను అని ఇప్పుడు చిన్నప్ప గారు తెలియజేస్తున్నారు. అలాగే ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 31-32లో, ఎవడైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సగించి క్షమింపవలను, మిమ్మలను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరిని ఒకరు క్షమింపవలను. దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వము ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లుగానే మీరును క్షమించుడు. కాబట్టి ఎందుకు క్షమింపవలను అనే ప్రశ్నకి ఇదే జవాబు. మనలో ఎవరు పరిపూర్ణమైన వాడు ఎవరు లేరు, మనలో పర్ఫెక్ట్ అయినటువంటి వారు ఎవరు లేరు. అందరూ కూడా ఏదో ఒక రీతిలో బలహీనులే. అందువల్ల ఒకరికి నేను క్షమింపను అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేయువారు తండోపతండము, ఊరివి జనులకల్లా ఉండు తప్పు. కాబట్టి లోకములో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక తప్పు, ఒక పాపం ఉంటుంది. దాన్ని మనం మన్నించాలి. యేసు ప్రభు ఈ క్షమాపణ గురించి చెబుతూ ఆయన పేతురు అతను అడిగినప్పుడు, నేను ఎన్నిసార్లు క్షమించవలను అని అడిగితే 7 సార్లా అని అంటే 7 కాదు 70 సార్లు అన్నాడు. ఎందువల్ల? పాత గ్రంథం ప్రకారం కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత. ఇది ప్రతీకారం, ఇది ఆనాటి నీతి. కానీ యేసు ప్రభు అన్నారు, అలా మీకు చెప్పబడింది, కానీ నేను మీతో చెప్పుతున్నాను అని ప్రభు ఆ యొక్క వాక్యాన్ని మార్చి చెప్తారు. అదేమిటంటే 7 సార్లు కాదు,
ఎందుకు పేతురు 7 సార్లు అన్నాడు? ఆ రోజుల్లో ఈ ప్రతీకారం అన్నప్పుడు అదే నీతి అనుకున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను. దాన్ని సరే మన్నించగలిగితే 3 సార్లు మన్నిస్తే వాడు గొప్ప. 3 సార్లు మన్నించారంటే అది చాలా గొప్ప అని అందరూ అనుకుంటారు. పేతురు ఏమనుకున్నా 3కు 3 6 చేసి పరిపూర్ణ నెంబర్ 7 కాబట్టి 7 సార్లు మన్నిస్తే చాలా అని అడగటం జరిగింది. 7 అంటే 7 కాదు 7 70 అని ప్రభు అనటం. కాబట్టి మనము పరుల తప్పులు మన్నిస్తూనే ఉండాలి. దానికి ఒక కొలత కర్ర అంటూ లేదు. ఇన్ని చాలు అన్ని చాలు అనేది లేదని అంటారు. అందుకే ఈ ప్రేమకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఈ ప్రేమకు ఉన్నటువంటి ఇంకొక పేరు ప్రేమ. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 13:4-6లో మనం పునీత చిన్నప్ప గారు చెప్పే వాక్యాలు వింటున్నాం. ప్రేమ సహనము గలది, దయగలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే ఆనందించు. ప్రేమ, క్షమాపణ 2 కూడా ఒక నాణ్యానికి ఉన్నటువంటి 2 వైపుల్లాగే 2 కూడా కలిసిపోతాయి. మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థనకు ముందు క్షమాపణ. అందుకే ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 5:23-24లో, నువ్వు దేవునికి కానుకలు ఇవ్వాలని వచ్చినప్పుడు, బలిపీఠం సన్నిధికి నువ్వు కానుకలు తెచ్చినప్పుడు, నీ సహోదరునికి నీపై మనస్పృహ ఉన్నట్లు నువ్వు స్మరించునచో వెళ్ళి సఖ్యపడి తిరిగి వచ్చి క్షమాపణ కానుకలు సమర్పించానంటారు. అలాగే ఇతరుల్ని ఖండించడానికంటే మన్నించేదే గొప్ప. చాలామంది తాము నీతిమంతులు అనుకొని ఇతరుల్ని ఖండిస్తూ ఉంటారు. ఇది తప్పు, అది తప్పు అని అంటారు. ఖండించాలంటే నువ్వు ఒక న్యాయాధిపతిగా ఉండాలి, నువ్వు పరిపూర్ణుడుగా ఉండాలి. అందుకే లూకాసు వార్త 6:37లో, పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్మల్ని గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఒక విధవరాలు తన ఏకైక కుమారుని ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉంది. చిన్న కుర్రవాడు ఒకరోజు బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఇలా తన బిడ్డ కోసం ఆమె కాసుకొని ఉండేటప్పుడు ఎవడో ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి, అమ్మా, నన్ను పోలీసు వాళ్ళు తరుముకొని వస్తున్నారు, కాసేపు మీ ఇంట్లో ఆ మూలలో దాంకొని వెళ్ళిపోతా అన్నాడు. ఆ అమ్మకు అర్థం కాలేదు. సరే లోపలికి పోనైనా వెళ్ళి ఇక లోపల గదిలో దాంకున్నాడు. బయటికి వెళ్ళినటువంటి అబ్బాయి ఇంకా రాలేదే అని చూసి చివరికి పోలీసు వాళ్ళు ఒక అబ్బాయిని తీసుకొని వస్తున్నారు. చనిపోయినటువంటి అబ్బాయి ఎవడో కాదు, తన కుమారుడే అని చూసిన వెంటనే ఆమె కడుపు తరుక్కొని పోయింది. పోలీసు వాళ్ళు అన్నారు, అమ్మ, ఎవడో ఒక దుర్మార్గుడు మీ అబ్బాయిని చంపేసి పారిపోయాడు, వాడిని త్వరలోనే మేము పట్టుకుంటాం, ఎవడో మాకు తెలియదు, ఇదిగో మీ అబ్బాయి అని చూపించటం. ఆమె బోరుని ఏడవటం జరిగింది. తన కుమారుని చంపిన వాడు ఇంట్లోనే ఉన్నాడని లోపల ఆమెకు తెలిసి ఉన్నను. ఆమె ఒక్క మాట కూడా పోలీసు వాళ్ళతో చెప్పలేదు. ఇక కొంతసేపు తర్వాత అబ్బాయిని శ్మశానానికి అందరూ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. తన జీవితంలో తనకున్నటువంటి ఏకైక ఆదరమైనటువంటి కుమారుని పోగొట్టుకొని ఆ తల్లి రోజు ఏడుస్తూ ఉంది. ఉన్నట్టుండి ఒకరోజు ఒక ఆయన రాత్రిపూట తన ఇంటికి వచ్చాడు. వచ్చి ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అమ్మా,
నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి, ఆ రోజు నీ కుమార్ని చంపింది నేనే, నేను ఇంట్లో ఉన్నా నన్ను మీరు పట్టించకుండా పోలీసు వాళ్ళు పంపేసి నేను వెళ్ళిపోవడానికి దారి చేశావు. అమ్మా, నువ్వు గొప్ప దేవతవు. నా జీవితంలో మా తల్లి నేను ఎప్పుడూ పోగొట్టుకున్నా, నీ బిడ్డ నువ్వు ఇప్పుడు పోగొట్టుకున్నావు. కాబట్టి నా జీవితాంతం నిన్ను నేను నా తల్లిగా నేను చూసుకుంటానమ్మా అని చెప్పి ఏడవటం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయన తన ఎక్కడ పని చేసినా ఏం చేసినా చివరికి ఆమె దగ్గరికి రావటం, ఆమెకు కావలసినటువంటి అవసరాలు తీర్చటం, ఆమె మరణ పర్యంతం కంటికి కనిపించినటువంటి ఒక సహాయకుడుగా అన్ని విధాలుగా ఆమెను చూసుకొని తన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మన్నింపు అనేది అదే. నెల్సన్ మండేలా అనే వ్యక్తి, ఆయన దాదాపు 27 సంవత్సరాలు అతన్ని జైలు పాలు చేశారు. ఆయన చేయనటువంటి నేరానికి ఆయన్ని జైల్లో ఉంచగా 27 సంవత్సరాల తర్వాత 1990లో అతనికి జైలు నుంచి బయటకు వదిలిపెట్టారు. 94వ సంవత్సరం ఆ సౌత్ ఆఫ్రికాకే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. 99 నుంచి 2005వ సంవత్సరం వరకు ఆయన ప్రెసిడెంట్ పదవిలో ఉండేటప్పుడు ఎవరెవరైతే ఆ రోజుల్లో అతన్ని జైల్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద పగ తీర్చుకొని ఉండడానికి ఎంతో మంచి ఒక అవకాశం ఉంది. కానీ ఆయన అన్నాడు, నేను వాడిని హృదయపూర్వకముగా మన్నిస్తున్నాను అన్నాడు. తన్ను జైల్లో ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి అతనికి విందు చేశాడు. వచ్చినటువంటి వ్యక్తి వణికిపోతున్నాడు. ప్రెసిడెంట్ నన్ను ఏం చేస్తాడో ఏమో అని భయపడుతుంటే నెల్సన్ మండేలా, నేను నిన్నేం చేయను, నిన్ను నేను హృదయపూర్వకంగా మన్నిస్తున్నాను, ఇదిగో నాతో పాటు భోంచేసి సంతోషంగా వెళ్ళు అన్నారు. అదే మన్నింపు అంటే. ఈ మన్నింపు ద్వారా పొందేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం మన్నించడం ద్వారా మన పాపాలు మన్నించబడుతున్నాయి. రెండోది, మన మనస్సులో హృదయంలో ఉన్నటువంటి ఆ విరోధ భావం, కోపం ఇవన్నీ కూడా వదిలివేసినప్పుడు మనసు ప్రశాంతముగా మరి స్వాతంత్ర్యంగా ఉన్న ఒక పరిస్థితి కలుగుతుంది. మూడోది, ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ విరోధ భావం అనేది ఒక విషంలాగా, ఆ విషం అనేది మనిషి యొక్క మనస్సును మరి శరీరాన్ని పాడు చేస్తుంది. అలాగే నాలుగోది, అటువంటి వ్యక్తులకు మానసికంగా మంచి ఒక ఆరోగ్యం ఉంటుంది. చక్కగా ఆలోచించగలరు, నిర్ణయాలు చక్కగా తీసుకోగలరు, ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నట్టు వాళ్ళు జీవించగలరు. ఇక ఐదవది, ఇతరులతో ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి మెలిసి జీవించగలరు. అలాగే లోపల వారికి ఎప్పుడు కూడా మనశ్శాంతి వల్ల తనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏడోది, ఇక భవిష్యత్తులోనో లేక జరిగిపోయినటువంటి కాలంలో ఉన్న విషయాలు ఆలోచించకుండా వర్తమాన కాలంలో వాళ్ళు జీవిస్తారు. 7 విషయాలు కూడా ఎవరైతే మన్నింపిస్తారో వాళ్ళ జీవితంలో అనుభవిస్తారు అని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనకిచ్చే సందేశం ఇదే. మనము దేవుని ముందు పాపులము కాబట్టి మనకు మన్నింపు దేవుడు ఇవ్వాలంటే మనం ఇతరుల్ని మన్నించాలి. ఎటువంటి మనం న్యాయస్తులే కావచ్చు, మనలో మనం చెప్పేది న్యాయమే కావచ్చు, మనలో ఏ తప్పు లేకపోవచ్చు, తప్పంతా అవతల వ్యక్తిదే కావచ్చు, అయినను మనం మన్నించినప్పుడు మనము దేవుని వద్ద నుండి క్షమాపణ పొందుతాం, మనశ్శాంతిగా జీవించగలం, మంచి ఆరోగ్యంతో ఉండగలం. ఇదే ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం. ప్రేమైన సోదరి సోదరులు,
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. పేజ్ 20 తీసుకోండి, దాంట్లో 7 లేదు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్య ప్రదాతయగు దేవాది దేవునకు మన శ్రీ సభను మన కుటుంబమును సమర్పించి ప్రభువుని ఆశీస్సుల కోసం మన కరములు మోడ్చి శిరములు వంచి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. ఓ విశ్వసనీయుడైన ప్రభువా, విశ్వమంతా వ్యాపించి ఉన్న మా శ్రీ సభను అందలి సమస్త విశ్వాసులను మీరెక్కల మాటున భద్రపరచుము. మా తిరుసభను ప్రేమపూర్వకముగా పాలించుచున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, సహపీఠాధిపతి పిల్లి అంతోనిదాస్ గారిని, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను మీరు హేరాళముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము అని మీ శిష్యుడు పునీత చిన్నప్ప గారు ఉపదేశించినట్లు మేమంతా మీ ఘననామమును ప్రస్తుతి చేయుచు కలకాలము మేము ఆరాధించుచు మీకు సాటి అయిన శిష్యులుగా మా సర్వాన్ని సకలాన్ని మీ మహిమార్థం సమర్పించు దృఢ సంకల్పమును మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఆరోగ్య ప్రదాత, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారం కానుకలను చెల్లించుకొనుము అని ప్రభువు నుడివినట్లు మీరు మాకు చేసిన సకల మేలులకు గాను మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నట్లు దీవించుము. మీ ఆజ్ఞానుసారము దేవునికి దేవాలయమునకు హృదయపూర్వకంగా కానుకలను సమర్పించుచు మీ ప్రేమలో ఎదుగుచు మా పొరుగు వారిని వారి ఆపదలలో ఆదుకొను సహృదయతను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక భూలోక సృష్టికర్త, సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతో నిండియుండును అని పరిశుద్ధ వాక్యం పలుకుచున్నది. మీరు ఎంతో అందముగా సృజించిన ఈ సర్వ సృష్టిని మా స్వార్థంతో నాశనం చేయకుండా మీ వైభవమును సదా కీర్తించుచు నిత్యము సకల మానవాళి శ్రేయస్సు కొరకు ఈ భోగోళమును ఉపయోగించులాగున మమ్ము చైతన్యపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభకు శిరస్సుగానున్న ఓ ప్రభువా, మా విచారణలోని ప్రతి కుటుంబము నీతిని సత్యమును మంచితనమును వెదుకుచు బిడ్డలుగా మలచి మీ దివ్య వెలుగులో దైవ ప్రజలుగా నిరంతరము నడుచు భాగ్యమును దయచేయుడు. మా సంఘములోని యువతీ యువకులను విద్యార్థులను చక్కగా ఆశీర్వదించి వారి వార్షిక పరీక్షలలో మంచిగా రాణించినట్లు మీ దీవెనలొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం.
మన మనవులన్నీ కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. మహిమాన్వితులైన ఓ సర్వేశ్వర, మీరు వాగ్దానం అనుచినట్లు మీ విశ్వాసులందరికీ సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చి మీ ఆత్మలో దీవించి మీ పరిపూర్ణత్వములో మీ అనుగ్రహ వైభవముతో నింపుడు. మీ కృపలో మా సంఘమును సత్కార్యములను చేయు జీవితములకై సిద్ధపరచునని వేడుకొనుచున్నాం. మా నాథుడి క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమయానాద స్వీనాది లేదు నిజమునా దేవా, నిదానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయానాద స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజమునా దేవా, నిదానమైన జీవితమునే నీకు అర్పించు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పించు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పించు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని వసగి, ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సుతుని ద్వారా పితకునే నిలబలిని అర్పించు. ఆత్మదేహముల అత్యంత అయోగ్యమైనవి, సుతుని ద్వారా పితకునే నిలబలిని అర్పింతు. ఆత్మదేహముల అత్యంత యోగ్యమైనవి, అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా. పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమ రహస్యములను కొనియాడుచున్నాం. మీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించునవి మాకు రక్షణదాయకముగా మారునట్లు
కనికరించమని వేడుకొనుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటని మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మేము చేయి స్తుతి మీకు అవసరం లేదు. మేము నీకు వందనలు అర్పింపాలన్నది మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నాను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇక పరములలోను దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము ఈ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయ్యి మీరే అనుకుని పరిశుద్ధ ప్రజల పద్యమాలు కొనుచున్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబట్టుకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇలాది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. మీకే ఆరాధన, మీకే స్తుతి ప్రార్థన, మీకే ఆరాధన, మీకే స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి
శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పరిహారార్థమై ధారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయడు. మీకే నారాధనా, మీకే నా స్తుతి ప్రార్థనా, మీకే నారాధనా, మీకే నా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. చేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి చేయుదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచం బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణులుగా చేయము. ఉత్తానం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సభలను, మీ కనికరముతో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితులకు మరియమాతతోను, ఇప్పుడు జోజపు గారితోను, ఇప్పుడు అపోస్తులతోను, ఇప్పుడు చిన్న తెరెస్సమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పునాదులందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల విధమైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. ఇది కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. వద్ద అప్పుబడిన వారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానికి వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలైనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుంది. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంటికి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను స్వామి. కానీ మీరు ఒక్క మాట పలికిన హృదయం స్వస్థత పొందుదును. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవము పొందండి. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవం పొందండి.
పావనుని రక్షకుని లోకొనరారండి, దీవెనలు పొందగను వేగమెరారండి. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవము పొందండి. పేదల కోసం నిలచి దేవుని ప్రేమార్చి, దేవుని రాజ్యము నిలిపి, పేదల కోసం నిలచి దేవుని ప్రేమను చూపి, పాపుల మనసులు మార్చి దేవుని రాజ్యము నిలిపి, సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియరారాజు, సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియరారాజు. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవం పొందండి. రోగుల సేవలు చేసి పావన జీవమునొసగి, వేదన బాధలు మాన్పి, జగమున శోకము బాపి, రోగుల సేవలు చేసి పావన జీవమునొసగి, వేదన బాధలు మాన్పి, జగమున శోకము బాపి, స్వస్థతను ఐక్యతను సాధించిన ప్రియరారాజు, స్వస్థతను ఐక్యతను సాధించిన ప్రియరారాజు. యేసును చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవం పొందండి. స్నేహం కోసం నిలచి ప్రాణమునే బలి చేసి, రుధిరధారలను గాచి, స్నేహం కోసం నిలచి ప్రాణమునే బల్వరిలో శ్రమలుంది, రుధిరధారలను గాచి, రక్షణను సంగమును స్థాపించిన ప్రియరారాజు, రక్షణను సంగమును స్థాపించిన ప్రియరారాజు. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవం పొందండి. పావనుని రక్షణి, క్రీస్తును వేడండి, జీవం పొందండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమ్మా, క్రీస్తుని ప్రక్కల నుండి కారపడ నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ధైర్యం కలగనట్లు చేయండి. ఓ మంచి యేసువా, ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా,
దాసురాని నేను దేవరవారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచున్నాను, నా ఎముకలన్నీ విరిచిన్నాను అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను సుకృత తలంపులను, నా పావముల మీద నిజమైన మనస్తాపమును, వారు దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయనవదరించమని నా మంచి చేసువ దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. మన పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మరణించిన కన్నా సౌరిరాజు వారి భార్య కన్నా రోజా సరస్వతి రాత్రి 10 గంటలకు మరణించారు. వారి యొక్క మృతదేహమును పూజ అయిన వెంటనే గుళ్ళోకి వాళ్ళు తీసుకొస్తారు. 2వ పూజ ప్రారంభమవుతుంది. మీరు ఎవరైనా ఈ పూజలో 2వ పూజలో పాలు పంచుకోవాలంటే ఆ పూజలో మీరు పాలు పంచుకొని వారి కొరకు ప్రత్యేకముగా వేడుకలు మరణ చేస్తున్నాం. పూజ అయిన వెంటనే వారి మృతదేహాన్ని వారి సొంత గ్రామానికి వాళ్ళు తరలించుకొని వెళ్తారు. ఆ కుటుంబానికి మనందరూ కూడా మన సంతాపాన్ని తెలియజేసుకుందాం. వారు ఒక మంచి మరణం పొందారు. నిన్న నెల్లూరులో వాళ్ళు అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలచారి మాస్టర్ నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే అక్కడ పెద్ద గుడిలో విచారణకర్తలుగా ఉన్నటువంటి మన వైడి ఫాదర్కి ఫోన్ చేశాను. వారు అక్కడి నుంచి వారి చిన్న స్వామిని పంపించారు. కాబట్టి అక్కడ వారికి సర్పసాధన టైంలో కూడా సరే కొంతమంది స్త్రీలు మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ. దయచేసి గుడి మీ ఇల్లు కాదు. స్వామి వెళ్ళి అచ్చట ఆమెకి అవస్థాభ్యంగం ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సందర్భంలో వారిని ఇక్కడ తెచ్చిన తర్వాత, అంటే దాదాపు 8 గంటల సందర్భంలో మన చిన్న స్వామి వెళ్ళి వారికి సర్పసాదం కూడా ఇచ్చారు. తర్వాత 10 గంటలకు వాళ్ళు మరణించారు. ఓ రకంలో చెప్పాలంటే అటు సౌరాజ్య మాస్టర్ కానీ ఆమె కానీ ఇద్దరు కూడా మంచి మరణం పొందారు అనే దాంట్లో ఎటువంటి ఒక సందేహం లేదు. ఇద్దరు కూడా అలాగే ఆ రోజుల్లో వారు, ఈరోజు ఇద్దరు కూడా అవస్థాభ్యంగా పొంది సర్పసాదం పొంది ఒక మంచి మరణం పొందారు. వారి యొక్క మరణం వల్ల కుటుంబస్తులు బాధపడును, వారి ఒక మంచి మరణం, పరిశుద్ధమైన మరణం పొందారని మనము ఎంతో సంతోషపడాలి. కాబట్టి వారి ఆత్మవిశ్రాంతి కొరకు మీరు ప్రార్థన చేయండి. 2వ విషయం, ఇంతకుముందే నేను తెలిపాను, గుళ్ళో ఉన్నటువంటి కుర్చీలు ఎవరు కూడా బయటికి తీసుకొని వెళ్ళొద్దు. మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే గుళ్ళో ఉండే కుర్చీలు బయటికి తీసుకునే అనుమతి ఎవరికి లేదు. ఈ కుర్చీలు తీసుకుని బయట వేస్తున్నారు, బయట పడేసి వెళ్ళిపోతున్నారు. కుక్కలు వచ్చి వాటిని గబ్బు చేస్తున్నాయి, మళ్ళీ వాటిని తీసుకొచ్చి మనం గుళ్ళో వేయాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా గుళ్ళో ఉండే కుర్చీలు బయట వేసుకొని కూర్చోవద్దు.
గుడి ప్రాంగణం చుట్టూ ఉన్నది పార్కు కాదు, కూర్చొని మనం సెల్ ఫోన్ చూసే స్థలం కాదు. గుడిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, లేక ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని గుడి చుట్టూ కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడకూడదు ఎవరు కూడా. అది వచ్చే పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ విషయం మళ్ళీ రెండోసారి నేను చెప్పేటట్టు చేయబాకండి. మర్యాదల సభలకు చెందిన పెద్దలు రేపు బుధవారం నెల్లూరు నుంచి వస్తున్నారు. వాళ్ళు ఉదయం 9 గంటలకు వస్తారు. కాబట్టి ఈ మర్యాదల సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క మీటింగ్లో మీరు పాల్గొనాలి. ఆ మీటింగ్ ఒక 11:30 12 గంటలకు అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ పెద్దలు మాతో భోంచేసి తర్వాత తిరిగి వెళ్తారు. ఈ బాలల సభకు చెందినటువంటి కవర్లు ఇప్పటికి 9 వచ్చి ఉన్నాయి. ఈరోజు కొన్ని వచ్చాయి. ప్రతి కుటుంబానికి ఒకటి ఇచ్చి ఉన్నాం. దయచేసి ఆ కవర్లు డబ్బులు వేసి తీసుకురామని మనవి చేస్తున్నాం. విరాళాలు రామాంజనేయులు మరియు పద్మ దశభాగముగా 1000 రూపాయలు ఇచ్చున్నారు. ఆర్వి సుబ్బయ్య, ప్రసాదు, ఝాన్సీ కుటుంబస్తులు దశభాగముగా 1600 ఇచ్చి ఉన్నారు. జ్యోతి హనుమంతరావు కుటుంబస్తులు దశభాగంగా 2900 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఒకరు తమ పేరు చెప్పొద్దని 12500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. గడ్డం సుజాత ఢిల్లీ దశభాగంగా 1000 రూపాయలు పంపి ఉన్నారు. గడ్డం వాసు దశభాగంగా 1000 రూపాయలు ఇచ్చున్నారు. వీరందరికీ మీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ నెల 25వ తారీఖు మరియరాణి అన్నటువంటి ఒక సిస్టరు కొన్ని సంవత్సరాలకు ముందుగా ఒరిస్సా ప్రాంతంలో హత్య చేయబడి మరణించారు. వారు పునీతుల పట్టం పొందడానికి ముందుగా ఉన్నటువంటి దేవుని అనుగ్రహానికి పాత్రులు అన్న పేరుతో ఉన్నటువంటి వారి పండగ 25వ తారీఖు. పోయిన ఆదివారం వచ్చిన సంద 11,051 రూపాయలు. దశభాగముగా కుటుంబాల వద్ద నుండి వచ్చినటువంటి విరాళాలు మొత్తం కలిపి 20,000. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యం ద్వారా మీ రక్షణ ఫలములను చవిచూచునట్లు కరుణించమని ప్రార్థించున్నాం. మేము పొందిన విమోచనములు మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను మీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యము మాకు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, రూపాన వెలసిన ఓ దివ్యమాత, వందనమా వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి, వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి.
కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమాలు, ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలను రగిలింపజేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధిగము చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు వేర్లోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. తత్ఫలితంగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడుగాక. 2025 జూబిలీ వేడుకలు యాంత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమునైన నీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగుగాక. నెరవేరినట్లుగా వారికి సంపూర్ణ ఆరోగ్య స్వస్థత దయచేయండి.